బండెడన్నావు తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో వాడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కనబడ్డాడా? పద్నాలుగు సంవత్సరాలు తన తండ్రి కోసం అడవులకు వెళ్ళిన రాముడు గురించి మీకు తెలుసు. కానీ అడవుల నుంచి తన తండ్రి కోసం 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాముడు గురించి మీకు తెలుసా? రాష్ట్రాన్ని గెలుస్తున్నాను, కానీ ఈ రాక్షసుడిని మాత్రం గెలవలేకపోతున్నాను. ప్రాణాల్ని కాపాడే సంజీవని పర్వతాన్ని తెచ్చిన హనుమంతుడైన నా గురించి తెలుసు. కానీ తన ప్రజల కోసం తానే స్వయంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన రాముడు గురించి మీకు తెలియాలి.